నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. లలిత్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. మనం చూసుకోవచ్చు చైనాలో ఇప్పుడిప్పుడే విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇప్పుడు భారతదేశానికి కూడా సోకినట్టు మనకు తెలుస్తుంది. బెంగళూరు రాష్ట్ర ప్రభుత్వం 2 కేసులు మా రాష్ట్రంలో నమోదయ్యాయి. అది కూడా కేవలం 8 నెలల పసికందుల మీద ఈ హెచ్ఎంపీవీ ప్రభావం అయితే పడిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ అని పెద్ద ఎత్తున ఒక పుకారు అయితే మొదలైంది. సో ఈ పుకారు మీద మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ ఈ వైరస్ 14 ఇయర్స్ లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మీరు పిల్లలు అన్నారు కదా, వాళ్ళకే. ఎందుకంటే పిల్లల్లో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళకు అటాక్ అయినా కూడా రెసిస్టెన్స్ పవర్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళ పెద్దవాళ్ళకు కూడా అటాక్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మన కరోనా టైంలో ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే మనం ఆ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటారు. అంటే షేక్ హ్యాండ్స్ ఇవ్వటము, ఒక సమూహాల మధ్యలో ఉండడము, సినిమా థియేటర్స్, అంటే ఒక 10 మంది గుమికూడి ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరికైనా కూడా దగ్గు, తుమ్ము, సేమ్ మన కరోనాకి ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకున్నాం ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎందుకు ఈ వైరస్లు వస్తున్నాయి అనేది ఒకటి చర్చ జరగాల. చైనాలోనే ఎందుకు వస్తున్నాయి అనేది చర్చ జరగాలి. జపాన్లో కూడా మొదలైందండి సార్. ఇప్పుడు అంటే చైనాలో, జపాన్ అంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా ఈక్వల్గానే ఉంటాయి. వాళ్ళు చైనాలో ఏంటంటే వాళ్ళు మనము కొన్ని జంతువులను వాటిని మాత్రమే తింటాం. నాన్ వెజిటేరియన్ కానీ అది తింటాము. కొన్ని వెజిటేరియన్స్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ తింటారు మన దగ్గర ఇండియన్స్. వాళ్ళల్లో ఇది తినరు అనేది ఏది ఉండదు. మనం తేలు పాములను చూస్తే మనం భయపడతాం. బొద్దింకలను చూస్తే మనం భయపడతాం. వాళ్ళు ఆ భూమి మీద ఉన్న ఏ జంతువును వదిలిపెట్టరు. ఏదో ఒక రకంగా దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తారు. పాములు కూడా తింటారు. పాములు, ఎవ్రీథింగ్. ఈవెన్ జపాన్ కూడా కొన్ని జంతువులు అనే వాటిల్లో అది ప్రమాదకరమైనా కూడా ఆ విషయాన్ని అక్కడి వరకు కట్ చేసి మిగతా తినేస్తారు. ఇవన్నీ తినడం వల్ల ఈ ఆహారపు అలవాట్లే మనుషుల్లో రకరకాల విధమైన వైరస్లు జనరేట్ అవుతున్నాయి. అట్లాగే దాంతోపాటు పొల్యూషన్, ప్లాస్టిక్, అవుట్ సైడ్ పొల్యూషన్, ఇవన్నీ కూడా ఇవి ఒకవైపు పొల్యూషను, ఒకవైపు ఈ వైరస్లు దేంతో వస్తున్నాయి? ఈ తిండి, క్లైమేట్ చెడిపోతుంది. ఇప్పుడు క్లైమేట్ ఢిల్లీలో ఈ మంచు ఈ ఈ సీజన్లో చూస్తే పొల్యూషన్లో ఈ మంచు కూడా కలిసిపోయి ఉంటుంది. అవన్నీ పీల్చుకునేది ఎవరు? మనుషులే కదా. మనుషులే. ఇంకా వైరస్లు లోపల పార్ట్స్ ఎందుకు చెడిపోవు? చాలా మందికి తెలియంది ఏంటంటే మనకు ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా మంది నాన్ వెజ్, లిక్కర్, స్మోక్, ఇంకా డిఫరెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో కొన్ని పార్ట్స్ చెడిపోతాయి. కాకపోతే ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండదు. స్లోగా డైలీ లిక్కర్ తీసుకోవడం, నాన్ వెజ్ తీసుకోవడం, మసాలాలు తీసుకోవటం, టైం నిద్ర లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవటం, అది డైజెషన్ కాకపోవడం, అట్లా లివర్లు, కిడ్నీలు ఇవన్నీ చెడిపోతూ వస్తాయి. స్మోకింగ్, వీటి వల్ల ఇవి చెడిపోతూ కుళ్ళిపోతుంటాయి లోపల. అట్లాగే నేను ఇంకా గుట్కా వేసేవాళ్ళు ఉన్నారు. ఖైనీ, గుట్కా ఇవన్నీ వేస్తారు కదా. వాళ్లకు ఈ పేగు మొత్తం కుళ్ళిపోతుంటుంది. అది కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటికి కుళ్ళిపోయే లోపల ఉంటుంది అది. ఆహారపు అలవాట్లు, ఈ డ్రింక్, స్మోక్ వీటి వల్ల ఏమవుతుందంటే లోపల పార్ట్స్ చెడిపోతుంటాయి. తెలియదు. మామూలుగా ఆఫీస్కి వస్తుంటారు, బస్సులో తిరుగుతుంటారు, సినిమాలకు వస్తుంటారు, అన్నీ జరుగుతుంటాయి. ఈ చెడిపోయినవి వీళ్ళు ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు కానీ, తుమ్ము వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైతే తుమ్ముతారో ఈ కుళ్ళిపోయిన శరీర అవయవ లోపల ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ కూడా బయటపడతాయి. అవి ఇతరులకు అటాక్ కావడము, అది ఇన్ఫెక్షన్ కావడము, వాళ్ళు కొద్ది రోజులు స్ట్రగుల్ కావడం, యాంటీబయాటిక్స్ అవి వేసుకుని, టాబ్లెట్స్ అవి వేసుకునేసి బయటపడతా ఉంటారు. చాలా మందిలో ఒకరని కాదు, నాన్ వెజ్, లిక్కరు, స్మోకు, గుట్కా, ఖైనీ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండాలి.
ఉంటేనే మీరు సేఫ్గా ఉన్నట్లు. అంటే ఒకటిసారి మనం లాస్ట్ ఇయర్ కరోనా అప్పుడు లాస్ట్ టైం లాక్డౌన్ అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కుబేలు చేసి అవును. పెట్టేసాం. మరలా సేమ్ ఈ హెచ్ఎంపీవీ వైరస్ ద్వారా మరలా లాక్డౌన్ పడితే చాలా మంది ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం చాలా దెబ్బతింటుంది. చాలా అవును. మంది విశ్లేషకులు కూడా ఇది అవును. పెద్దదైతే మళ్ళీ లాక్డౌన్ పడుతుంది అంటున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు లాక్డౌన్ పడే పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనము దేశవ్యాప్తంగా ఈ వైరస్ ప్రబలి రోజువారీ మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది అనుకోండి, ఓకే. అప్పుడు ఇమ్మీడియట్గా లాక్డౌన్ చేస్తారు. అసలు గతంలో మనం కరోనా టైంలో జరిగిన లాక్డౌన్ అప్పుడు నష్టపోయిన దానికి ఇప్పుడిప్పుడే కొన్ని వ్యవస్థలు కోలుకుంటున్నాయి. ఎస్. ఈ టైంలో మళ్ళీ ఈ HMP. ఈ వైరస్ వస్తుందంటే ఇంకా లాక్డౌన్ పెడతారా పెట్టరా అనేది చూడాలి. లాక్డౌన్ ఒకవేళ ఎప్పుడు పెడతారంటే మరణాలు ఎప్పుడైతే మొదలవుతాయో అప్పుడు లాక్డౌన్ పెట్టే పెట్టేస్తారు. పరిస్థితి మస్ట్గా వస్తుంది. ఎందుకంటే కరోనా టైంలో మనం ఎన్ని శవాలను ఎలా తగలబెట్టారో, ఎన్ని శవాలను ఎలాగా పూడ్చిపెట్టారో, హాస్పిటల్ ఎలా ఉండేది, హాస్పిటల్ శ్మశాన వాటికి కూడా అలానే అయిపోయేది. ఇవన్నీ మనం కళ్ళారా చూసినట్టే. అవును. ఆ సమయం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు లాక్డౌన్. ఇక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి కరోనాకి ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నారో ఆ జాగ్రత్తలు మస్ట్గా తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుందంటే, ఏదో నాకేమవుతుందని రెక్లెస్గా ఉంటే కనుక, గత కరోనా టైంలో కరోనా సోకి లక్షల రూపాయల హాస్పిటళ్లకు ఫీజులు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. లక్షల రూపాయలు హాస్పిటల్లో బెడ్ దొరకడం కూడా ఎంత ఇబ్బంది పడ్డారు. లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు చాలా మంది. అవును. వీళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా ఉండకుండా ఉంటే గనక ఏదన్నా ఒకవేళ వచ్చింది మళ్ళీ నీకు రికవరీ కావచ్చు, కానీ నీకు ఖర్చు అవుతుంది కదా. హాస్పిటల్ పోయేసి 50,000 లక్ష రూపాయలు కట్టి నువ్వు బయటపడతావు, అరవేరు. కానీ లక్ష పోతుంది కదా. అందుకు ముందుగానే జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకొని మస్ట్గా హాట్ వాటర్ తాగాల. హాట్ వాటర్, చేతులు కడుక్కోవాలి. ఇవి సినిమా థియేటర్స్కు వెళ్లకుండా, నెక్స్ట్ ఇంకోటి ఎక్కడైతే ఈ క్రౌడ్ ఉన్న దేవాలయాలు, దర్శనాలు ఇట్లా ఎక్కడైతే అక్కడ తిరుగుతుంటారు అనమాట, వాళ్ళు అవన్నీ బంద్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇంట్లో ఒకరికి వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా అందరికీ స్ప్రెడ్ అవుతుంది. లాస్ట్ టైము ఇళ్లలో కొన్ని ఫ్యామిలీస్ కంప్లీట్గా చనిపోయినారు ఒక్కరికి వచ్చి. అట్లా ఎంత జాగ్రత్తగా ఉంటే, అంటే మనం ఇది అసలే చలికాలం, ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందంటే ఇప్పుడే అందరికీ జలుబులు దగ్గులు ఉన్నాయి. ఇది మంచు పెరిగింది, మంచు పెరుగుతానే ఏమవుతుంది, పొల్యూషన్ వస్తుంది, దుమ్ము ధూళి, పెట్రోలు, ఆ పొగ, వెహికల్స్ పొగ, ఇష్టం వచ్చినట్టు కంపెనీస్ వాటి పొల్యూషన్, ఇవంతా ఎయిర్లో కలవటము. అది అక్కడే ఆ మంచు ఉన్నంత వరకు ఆ మంచులో కలిసి ఉంటుంది. మనం బయట తిరిగినా కూడా అదంతా పీల్చుకుంటూ ఉండడమే. మనం ఏమవుతుంటే స్లోగా పార్ట్స్ కుల్లి 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 చెడిపోతూ ఉంటాయి. మనం తిరుగుతూనే ఉంటాం, పని చేస్తుంటాం, కొంచెం అనీజీగా ఉంటుంది, కొంచెం నొప్పిగా ఉంటుంది, 2 రోజులు హెల్త్ బాగుండదు, మళ్ళీ రికవర్ అయితే మళ్ళీ తిరుగుతుంటే లోపల చెడిపోయి ఉంటాయి. ఈ చెడిపోయిన వాళ్ళంతా దగ్గినా తుమ్మినా ఎక్కడైనా కూడా ఆ లోపల ఉన్న పార్టికల్స్ అన్ని బయటకు వస్తుంటాయి. ఓకే. అది ఎంత డేంజర్ అంటే చాలా, ఒకరికి కాదు అందరికీ ఉంటాయి నాకు తెలిసి. అంటే ఇప్పుడు యాక్చువల్ ఇంకో టాపిక్ బాగా వైరల్ అవుతుంది. చైనాలో వాళ్ళ ప్రభుత్వం ఏమంటుందంటే, మా దగ్గర అంత ఏం లేదు, మీరు ఇంకా దీన్ని హైలైట్ చేయొద్దని వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని భయంతో ఈ విధంగా చెప్తున్నారంటారు. లాస్ట్ టైం దాని ఎఫెక్ట్ ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాను అవాయిడ్ చేసాయి. అవును. చైనాను అందరూ అవాయిడ్ చేశారు. కొందరైతే కనుక అక్కడ కొన్ని కంపెనీలు కూడా ఎత్తేసుకునేసి వాళ్ళ ఆయా దేశాలకి కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ఏమవుతుందంటే చైనా నుంచి ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వరు. ఓకే. అది ప్రపంచ దేశాలకు తెలియదు. మనకు ఎవరన్నా అక్కడి నుంచి సోర్సెస్, అదర్ మీడియాస్ వాటి మీద బయటికి వస్తాయి తప్పితే, లేదా అక్కడ చైనా వాళ్లే కొంతమంది పబ్లిక్ ఆ వీడియోలు తీసి ఇష్యూను ప్రపంచానికి చెప్తుంటారు. అవును. అట్లా బయటకు వస్తుంది తప్పితే గవర్నమెంట్ ఎప్పుడూ లేదు. అంతకుముందు కూడా మాకేం సంబంధం లేదు కరోనా అన్నారు వాళ్ళు. ఇదే చైనా వాళ్ళు, మాకు అసలు సంబంధమే లేదు కరోనా, మా దేశంలో పుట్టింది కాదన్నారు. లాస్ట్కు ఆ కరోనా ఎవరైతే అది చేశారో అతను ఎప్పుడైతే ఓపెన్ గా మనకు లైవ్ లోకి వచ్చి వీడియో రిలీజ్ చేశాడో అప్పుడు దొరికిపోయింది చైనా. అవును. కాబట్టి అప్పుడు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు ఎవరిని కాపాడలేరు. ప్రజలు, మనుషులు వాళ్ళను కాపాడుకోవాల్సింది తప్పక ఎవరి కుటుంబం వాళ్ళు, వాళ్ళ బిడ్డలు
ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అంటే ఇంకొకటి సార్, చిన్న చిన్న పిల్లలకి ఇది రావడం గల కారణం ఏంటంటారు? అదే ఇది వాళ్ళకు రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. ఓకే. అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది చిన్నపిల్లలకి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చలికాలంలో ఏది కూడా ఈజీగా అటాక్ అవుతుంది. మీరు చిన్నపిల్లలను చూడండి, మన సీజనల్ డిసీజెస్ ఉంటాయి కదా, ఈజీగా అటాక్ అవుతాయి ఫస్ట్ త్రూ వాటర్ ద్వారా, నీళ్ల ద్వారా. నీళ్లు పొల్యూషనే, పొల్యూషన్ అంతే కదా, పొల్యూషన్ వాటర్ కదా మనం తాగేది. మినరల్ వాటర్ తాగుతూ ఉంటాం. మినరల్ వాటర్ చేసి అసలు ఏముండదు దాంట్లో, అసలు మినరల్సే ఉండదు దాంట్లో. ఓకే. మినరల్ వాటర్లో పేరే మినరల్, దాంట్లో మినరల్స్ ఉండవు. ఊరికే వాటర్ తాగుతున్నావు అంటే తాగుతున్నావు. మరి ఎందుకు మినరల్ వాటర్ ప్లాంట్ అని చెప్తా ఉంటారు? పెడతారు అంతే, పేరుకి అదే మినరల్ వాటర్ ప్లాంట్ అంటారు కదా, దాంట్లో ఏ మినరల్స్ ఉండవు. ఓకే. మామూలుగా మినరల్ వాటర్ అంటే మన బోర్ వాటర్. బోర్ వాటర్. ఓకే. బోర్ వాటర్ ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ అన్ని క్యాన్లే కదా మనం తాగేది. అవును. ఉరికే ఏదో బతకాలి కాబట్టి ఆ వాటర్ తాగుతూ ఉన్నాం, దాంట్లో ఏ మినరల్స్ ఉండవు, తెలుసు అందరికీ. కాబట్టి ఆ పిల్లలకి ఈజీగా అటాక్, ముందు పిల్లలకి అటాక్ అవుతుంది. అవును. ఎందుకంటే వాళ్ళకి ఆ పవర్ తక్కువ ఉంటుంది అనమాట, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఓకే. అందుకు వాళ్ళకి అటాక్ అయ్యేది. అట్లాగే పెద్దవాళ్ళు కూడా అటాక్ అవుతుంది. నేను కూడా వీక్ గా ఉన్నాను అనుకోండి, వృద్ధులు కానీ 50 సంవత్సరాలు యంగ్ గా ఉన్న వాళ్ళు కూడా, లాస్ట్ టైం కరోనా వచ్చిన వాళ్ళు, అవును, మంచి మంచి యంగ్స్టర్స్, మళ్ళీ రోజు జిమ్ చేసే వాళ్ళు కూడా టప లేచిపోయారు. అవును. కండలు తిరిగిన వాళ్ళు కూడా లేచిపోయారు. ఏంటి అంటే వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అది ఇమ్మీడియట్ గా అటాక్ అవుతుంది. మనలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ ఉండదు, దాంతో ఫైట్ చేయలేదు ఆ వైరస్. ఓకే. చేయనప్పుడు అది డామినేట్ చేస్తుంది. డామినేట్ చేసినప్పుడు మనకి ఏదో ఒక పార్ట్ను అది కొట్టేయటం, మనం చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా దీన్ని హెచ్ఎంపివి అనే ఒక వైరస్ గురించి ఒక్క మాటలో చెప్పండి, ఏం చెప్తారు? ఇది వైరస్ అనేది ఏది కూడా ప్రమాదకరమే. ఇలాంటి వైరస్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇది మనకు చైనాలో వచ్చి హాస్పిటళ్లకు గుంపులుగా వెళ్తున్నారని తెలిసి మనం సీరియస్ గా చూస్తున్నా కానీ, ఇలాంటి వైరస్లు చాలా ఉన్నాయి మన దగ్గర. ఓకే. అవి బయటపడడంలే, కాకపోతే అవి త్వరగా స్ప్రెడ్ కావడంలే, అంటే అంత సీరియస్నెస్ ఉండదు దాంట్లో. కాకపోతే ఇది పిల్లలకి సీరియస్నెస్. ఎవరికైతే ఆ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్లకు, పెద్దవాళ్ళకు కూడా అటాక్ అవుతుంది. కాబట్టి కరోనా టైంలో మనం ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నామో ఆ ప్రికాషన్స్ మస్ట్గా ఫాలో అయితే కొంచెం సేఫ్ సైడ్గా ఉండాలి. కూల్ వాటర్ తాగకుండా మస్ట్గా హాట్ వాటరే తాగాలి. ఎక్కడ పడితే అక్కడ సినిమా థియేటర్లకు కానివ్వండి, ఇంకో చాటికి కానీ, సినిమా ఫంక్షన్లకు కానివ్వండి, ఎక్కడైతే జనం గుమిగూడుతారో దేవాలయాలు కానీ ఇంకోటి కానీ ఇతరత్ర ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్టాప్ చేసుకోవాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి.